ఓకే, అందరికీ నమస్కారం. బీవీఎం ఆంధ్రప్రదేశ్ రోజువారీ వార్తాపత్రికల కథనాలపై విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా ఈ రోజు ఈనాడుకు సంబంధించి వార్తా కథనాలు ఏమొచ్చినాయి దాని విశ్లేషణ చేసే చేద్దాం. తాజా వార్తలు. సాక్షులు చనిపోతున్నారు, భద్రత కల్పించండి దస్తగిరి. వివేక హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి కడప ఎస్సీ కార్యాలయానికి వెళ్లారు. తనకు భద్రత కల్పించాలని ఎస్సీకి వినతి పత్రం ఇచ్చారు. సో ఈ కథనం చూసుకుంటే మనం సాక్షులు చనిపోతున్నారు, భద్రత కల్పించండి దస్తగిరి. వివేక హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి కడప ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. తనకు భద్రత కల్పించాలని ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. గతంలో ఉన్న భద్రతనే ఇప్పుడు కొనసాగించాలని ఆందోళన కోరారు. వివేక హత్య కేసులో సాక్షులు చనిపోతున్నందున రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు వివరించారు. అంటే ఏదైతే గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసులో రోజు రోజుకి సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోతున్నారని చెప్పేసి కూడా ఈ రోజు దస్తగిరి అనే వ్యక్తి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం ఇచ్చారు. ఎందుకంటే ఆ హత్య కేసు సంబంధించి పూర్తి స్థాయిలో నిజాలు బయట వస్తే ఎక్కడ దోషులు తెలిసిపోతారనే ఉద్దేశంతో ఒకరొకరిని చంపేస్తున్నారు. దయచేసి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి మాకు పూర్తి స్థాయిలో న్యాయం కల్పించాలి, మాకు భద్రత కల్పించాలని చెప్పేసి చెప్పడం జరిగిందని వార్త రావడం జరిగింది. సో దీంట్లో భాగంగానే ఇదే కాకుండా ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందో ఈ కూటమి ప్రభుత్వం కూడా తనకు భద్రత కల్పించాలని చెప్పి కూడా చెప్పడం జరిగిందని కథనం రావడం జరిగింది. మరి ఒక న్యాయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంత లాంగ్ టైం తీసుకుంటే, కోర్టుకి సంబంధించి డిక్లరేషన్ కన్నా ఇంత లాంగ్ టైం తీసుకుంటే ఆ సాక్షులు కూడా కనుమరుగయ్యేదానికి ఎంత అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు జరిగినటువంటి కేసులకు సంబంధించి ఉన్న ఎవిడెన్స్ బేస్ చేసుకొని అప్పటికప్పుడు రిజల్ట్ ఇచ్చేస్తే తప్ప రాబోయే రోజుల్లో ఇట్లాంటి జరిగేదానికి కూడా అవకాశం ఎంతైనా ఉంది. మరి దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో, వారికి రక్షణ ఏ విధంగా కల్పిస్తుందో చూడాలి. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై ప్రభుత్వం పరిశీలనలో ఉంది అనగాని జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు కేటాయింపు అంశంపై ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రశ్నలు లేవనెత్తారు. కొనతాల రామకృష్ణ, కావల శ్రీనివాసులు ప్రశ్నలు అడిగారు. సో ఈ కథను చూసుకున్నట్లయితే మనం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది అనగాని ఏదైతే జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో పూర్తి స్థాయిలో ఎటువంటి శాలరీస్ లేకుండా ఏం ఆశించకుండా ప్రజాసేవ ఒకటే ధ్యేయంగా పెట్టుకొని సమాచారాన్ని ప్రజలకు అందజేసే విధంగా జర్నలిస్టులు పనిచేస్తుంటారు. మరి అలా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఈ ప్రభుత్వం ఎప్పుడు చూసినా వెసులుబాటు కల్పిస్తూనే ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పూర్తి స్థాయిలో ఇళ్ల స్థలాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అక్విడేషన్స్ కార్డు కావచ్చు, వాళ్ళ పిల్లలకు సంబంధించిన చదువుల్లో రాయితీ కావచ్చు, వాళ్ళ కుటుంబ భద్రత కావచ్చు, వాళ్ళకి పెన్షన్ కావచ్చు, శాలరీ కావచ్చు, దీంట్లో ఏది చూసుకున్నా కూడా ప్రభుత్వం ప్రతి విషయంలోనూ నిర్లక్ష్యంగా వైఖరి వ్యవహరిస్తూనే ఉంది. గత కొన్ని సంవత్సరాలు చూసుకున్నట్లయితే జర్నలిస్ట్ సంబంధించి పూర్తి స్థాయిలో లోటుబాట్లు లుసుగులు చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే మన కథనాలు చూస్తూనే ఉంటాం. జర్నలిస్ట్ పూర్తి స్థాయిలో భద్రత లేకుండా పోవడం, వార్తా కథనాలు నీతి నిజాయితీగా రాస్తా ఉంటే వాళ్ళపైన దాడి చేయడం, వాళ్ళ కుటుంబాలపైన దాడి చేయడం, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి స్కూల్లో రాయితీ లేకుండా చేయడం. మరి జర్నలిస్టులకు సంబంధించి ప్రభుత్వాలు ఏం సాయం చేస్తుందని చెప్పేసి జర్నలిస్టులు వార్తా కథనాలు అందరికీ అందజేయాలి. ఒకసారి ఆలోచించండి. ఏం ఆశించకుండా, ఎటువంటి శాలరీ లేకుండా రోజువారీగా 24 hours ఏదైతే వార్తా కథనాలు ఉన్నాయో ఆ కథనాలు బేస్ చేసుకుని అందరికీ న్యూస్ రూపంలో వేయాలనే ఉద్దేశంతో నిరంతరం కష్టపడే జర్నలిస్టుకు సంబంధించి ప్రభుత్వాలు వెసులుబాటు కల్పిస్తూనే ఉన్నాయి. దయచేసి ఇది చాలా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గడిచిన ప్రభుత్వం చూసుకున్నట్లయితే అక్రిడేషన్ విషయంలో కూడా చాలా లోటుబాటు కనపరిచినారు. సో అవంతా తీసేసి ఎవరైతే నిజాయితీగా వార్తా కథనాలను ప్రజలకు సేవ చేస్తూ ఉంటారో అలాంటి జర్నలిస్టులు పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు ఆదుకొని వాళ్ళ కుటుంబ బాధ్యత, వారి బాధ్యత, వాళ్ళ పిల్లల బాధ్యత తీసుకుంటే గానీ రాబోయే రోజుల్లో జర్నలిజాన్ని బతికించడానికి ఆస్కారం ఉండదు. మరి ఇప్పటికైనా స్పందించి ఇప్పుడు చెప్పారు అసెంబ్లీలో సంబంధించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేదాని విషయం పైన చర్చించారు. దానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం పరిశీలించి ఎవరైతే జర్నలిస్టులు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి పూర్తిగా ఇస్తామని చెప్పారు. మరి ఆ ప్రక్రియ కూడా త్వరగా పూర్తి చేస్తే రాబోయే రోజుల్లో జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేసుకోవడానికి ఎంతైనా ఆస్కారం ఉంది. అదేవిధంగా జర్నలిస్టుకు సంబంధించి వార్తా కథ మనం చూస్తున్నాం. నిజాయితీగా వార్తలు రాసే వాళ్ళని చంపేస్తున్నారు, వారి కుటుంబంపై దాడి చేస్తున్నారు. ఇలాంటివంట లేకుండా జర్నలిస్టుగా ప్రత్యేకమైన చట్టం తీసుకొని రావాలి, పూర్తి బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వాలు జర్నలిస్టులకు అందుబాటులో ఉంటే రాబోయే రోజుల్లో నిజాయితీగా పనిచేయడానికి కూడా ఎంతైనా ఆస్కారం ఉండొచ్చు. చిత్తూరు కాల్పుల ఘటనలో ట్విస్ట్. దోపిడీకి ప్రముఖ వ్యాపారి పన్నాగం. చిత్తూరులో దొంగల కాల్పుల ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఓ ప్రముఖ వ్యాపారి ఇంట్లో మరో ప్రముఖ వ్యాపారి దోపిడీ పన్నాగం పన్నినట్లు పోలీసులు గుర్తించారు. సో ఇది చూడండి ఒకసారి టైం న్యూస్. చిత్తూరు కాల్పుల ఘటనలో ట్విస్ట్. దోపిడీకి ప్రముఖ వ్యాపారి పన్నాగం.
చిత్తూరులో దొంగల కాల్పుల ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఒక ప్రముఖ వ్యాపారి ఇంట్లో మరో ప్రముఖ వ్యాపారి దోపిడీకి పన్నాగం పడినట్లు పోలీసులు గుర్తించారు. చిత్తూరులోని గాంధీ రోడ్ లో ఉదయం కాల్పులు కలహం సృష్టించాయి. లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్నటువంటి పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లోకి దొంగల ముఠ చొరబడింది. 2 తుపాకులతో వారు గాల్లోకి కాల్పులు జరిపారు. యజమాని అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఘటనలో యజమాని చంద్రశేఖర్ గాయాలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీ SLV ఫర్నిచర్ యజమాని ముఠాను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. కర్ణాటక, ఉత్తరాదికి చెందినటువంటి దుండగులు ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నారు. రబ్బర్ బుల్లెట్లు వినియోగించి తుపాకులతో ఇంట్లో దోపిడీ యత్నించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 2.5 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి దొంగల ముఠాను అదుపు తీసుకున్నారు. అంటే విచ్చలవిడిగా ఏదైతే ఉందో ఇది క్రైమ్ చూసుకున్నట్లయితే చిత్తూరులోనే ఒక యజమానికి సంబంధించి ఇంకోరు వచ్చేసి వారి దగ్గర ఉన్నటువంటి దోపిడీ చేయాలనే ఉద్దేశంతో బయట నుంచి పిలిపించి ముఠాని కాల్పులు జరిపి మరి వాళ్ళని భయానికి గురి చేశారు. ఆ దోపిడీకి ప్రయత్నించిన తర్వాత ఆయన ఎంతో అప్రమత్తం అయిపోయేసి కూడా పోలీసులు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన పోలీసులు వారిని పట్టుకున్నట్టు కూడా చెప్పడం జరిగింది. మరి ఈ క్రైమ్ కి సంబంధించి కూడా ఆలోచించుకోవాలి మనం. ఏదైతే బార్డర్ లో ఉంటాయో ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో గన్నులు కావచ్చు, మారణాదాయాలు కావచ్చు, దీనికన్నిటికి కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు, ఈ మారణాయుధాలు కావచ్చు ఇవంతా సంబంధించి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారని చెప్పేసి కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒకటే కాదు, రాబోయే రోజుల్లో ఇంకా చాలా జరిగేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు గన్నులతో జరిపిన వాళ్ళు రాబోయే రోజుల్లో ఇంకా చాలా చేయొచ్చు. కానీ ఇప్పటికే అప్రమత్తమై పోలీసులు ఒక నిఘా ఉంచాలి. ఎవరైతే మారణాయుధాలకు సంబంధించి వాడుతున్నారో వారికి ప్రత్యేకమైన నిఘా ఉంచి అదుపులోకి తీసుకునేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప, అది కఠినంగా చర్యలు తీసుకుంటే తప్ప రాబోయే రోజుల్లో ఇట్లాంటివి ఎన్నన్నా జరిగేదానికి ఆస్కారం లేకపోలేదు. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళారు. ఒకవేళ పోలీసులు ఇన్ టైంలో అక్కడ పోకుండా ఉంటే చాలా ప్రమాదం జరిగిండేది. కాబట్టి చూసుకోవాలి. ఎవరైతే యజమానులు ఉంటారో, ఎవరైతే పూర్తి స్థాయి వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కావచ్చు, వాళ్ళు ఏదైతే వ్యాపారం చేసే చోట కావచ్చు సీసీ క్యామ్స్ పెట్టుకునేసి అనుక్షణం పోలీసుల అండర్లో ఉంటే తప్ప రాబోయే రోజుల్లో రక్షించుకునేందుకు ఆస్కారం ఉండదు. పోలవరానికి మరో 2,705 కోట్ల అడ్వాన్స్. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సుమారు మరో 2,705 కోట్లు అడ్వాన్స్ గా విడుదల చేసేందుకు పచ్చ జెండా ఊపింది. త్వరలోనే ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడి నుంచి సింగిల్ నోడల్ ఖాతాకు చేరనున్నాయి. ఈ న్యూస్ మనం చూసుకున్నట్లయితే ఈ పోలవరం అనేది మా చిన్నప్పటి నుంచి జరుగుతుంది. దాదాపుగా 36 జరుగుతుంది. ఈ పోలవరానికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాలు వస్తున్నాయో ఒక ప్రత్యేకమైన బడ్జెట్ వేస్తారు. ఆ బడ్జెట్ వేసిన తర్వాత దాన్ని ఎంత ఖర్చు పెడతారు, ఏం ఖర్చు పెడతారు, ఎలా ఖర్చు పెడతారు, ఎక్కడ దాకా అయింది, ఇవంతా ఏం చెప్పరు. కాకపోతే ఇప్పుడు చూసినా కూడా మేనిఫెస్టోలో పోలవరం ఆంధ్రప్రదేశ్ కి ఈ పోలవరం అసలు కంప్లీట్ అవుతుందా లేదని చెప్పేసి కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడింది. మరి ఇన్ని కోట్ల రూపాయలు ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. ఈ పోలవరానికి సంబంధించి ఖర్చు పెట్టే డబ్బులు చూసానంటే ఇంకా చిన్నవి ఏదైతే ఉన్నాయో కెనాల్స్ అంతా అద్భుతంగా డెవలప్ చేసుకోవచ్చు. మరి ఈ పోలవరానికి కేంద్రం ఎప్పుడు చూసినా కూడా మనకి ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం వచ్చేసి 5,512 కోట్లు. మరి ఆ పోలవరంకి ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత, ఎస్టిమేషన్ ఎంత వేసినారు, ఆ ఎస్టిమేషన్ లిమిటేషన్ అయ్యిందా లేదా, ఎక్కడ దాకా వచ్చిన వరకు, ఆ వరకు ఏం చేసినారు, దీనిపైన పూర్తి నివేదిక అసలు కేంద్రం పరిశీలనలో ఉందో లేదో క్వశ్చన్ మార్క్ గా అయితే రెడీ అవుతోంది. లాస్ట్ టైం చూసుకుంటున్నట్లయితే వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కరెక్ట్ గా వాళ్ళ ప్రభుత్వం అయిపోయేలోగా పోలవరాన్ని అయితే పూర్తిగా చేస్తామని చెప్పారు. కంప్లీట్ కాలేదు. అది ఎక్కడ దాకా అయింది, దానికి సంబంధించిన ఆడిటింగ్ ఏమైంది, ఆ పోలవరం సంబంధించిన నిధులు ఏమైనాయి, ఇవంతా ఏం తెలియదు. మరి ఈ పోలవరానికి ఎప్పుడు చూసినా పోలవరం అంటారు తప్ప ఇది పూర్తయ్యేదానికి అయితే ఆస్కారం కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా లోటుబాటు ఉందంటే ఒక పోలవరం మాత్రమే. ఇప్పుడు చూసిన పోలవరం మరి దీనికి సంబంధించి ఇప్పుడు కూడా కేంద్రం స్పందించి అడ్వాన్స్ ఇచ్చిందంట. మరి అడ్వాన్స్ ని కూడా ఎవరు ఖాతాలకు వేసుకుంటారో, దాన్ని ఎవరు వాడుకుంటారో, దాన్ని ఏం చేస్తారో, ఇప్పటికైనా అది కంప్లీట్ అవుతుందో లేదో చూడాలి. మరి ఇట్లాంటి పోలవరాలు ఇంకెన్నున్నాయో, ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టే ఈ బిల్లులు, ప్రభుత్వంలో పెట్టే ఈ బడ్జెట్లు ఏమవుతున్నాయి, ఎవరు ఖాతాలు అయిపోతున్నాయి, దాన్ని ఎవరు వాడుకుంటున్నారు, దీనిపైన కేంద్రం ప్రత్యేకమైన ఆడిటింగ్ అయితే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నిజాయితీగా ఆడిటింగ్ చేసి కేంద్రం నుంచి వచ్చే డబ్బులు కావచ్చు, ప్రతి ఒక్క రూపాయికి సంబంధించి, ఎందుకంటే వచ్చే ప్రతి ఒక్క డబ్బు కూడా ప్రజా సంపద. ఈ ప్రజా సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి వీటిపైన ఒక ప్రత్యేకమైనటువంటి టీం ఏర్పాటు చేసి పోలవరం కంప్లీట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా ఎంతైనా ఆస్కారం ఉంటుంది. లేకపోతే ఈ పోలవరం ఇంక అవుతానే ఉంటుంది, 2050, 2060 అవుతానే ఉంటుంది. మరి దీనికోసం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఏం చేస్తుందో చూడాలి మనం. ఈనాడుకి సంబంధించి అయితే
మెయిన్ ఇంపార్టెన్స్ వార్తా కథనాలు చూసాం మనం. ఇంకా సాక్షికి సంబంధించి వార్త ఏమొచ్చింది అనేది చూద్దాం ఒకసారి. సాక్షికి సంబంధించి ఈరోజు వార్తా కథనాలు ఏమొచ్చినాయి వాటి విశ్లేషణ చేసేదానికి ప్రయత్నిస్తాం. పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే చూస్తూ ఊరుకోం. రుజువులు లేకుండా ఊహల ఆధారంగా అరెస్ట్ చేస్తారా? ఎలా పడితే అలా అరెస్ట్ చేస్తామంటే కుదరదు. పోలీసులపై హైకోర్టు ఆగ్రహం. పోలీసుల చట్టం కంటే ఎక్కువని భావిస్తున్నారు. పౌరుల స్వేచ్ఛను తేలిగ్గా తీసుకునే చర్యలను ఆమోదించబోం. చిన్న తప్పులే కదా అని వదిలేస్తే రేపు కోర్టుల్లోకి వచ్చి మరీ అరెస్టులు చేస్తారు. అంతా బాగుందని చెబితే మౌనంగా ఉంటామనుకోవద్దు. మెజిస్ట్రేట్లు సైతం యాంత్రికంగా రిమాండ్లు విధిస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ అవుతూ శ్రీధర్ రెడ్డి రిమాండ్ చట్టవిరుద్ధం 47 ప్రకారం పోలీసులు నడుచుకోలేదు. ఆ ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం. చూస్తే పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే చూస్తూ ఊరుకోం. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి హక్కు ఉంది. ఎందుకంటే ఎవరైతే భారతదేశంలో ఉన్నారో వారికి అన్ని విధాల హక్కులు ఉన్నాయి. హక్కులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే ఇతరుల హక్కులను ఉల్లంఘించితే తప్ప వాళ్ళపైన పోలీసులు ఎట్టి పరిస్థితులను చర్యలు తీసుకోకూడదని చెప్పేసి ఈరోజు హైకోర్టు అయితే గట్టిగా అయితే వార్నింగ్ ఇచ్చింది పోలీసులకి. రుజువులు లేకుండా ఊహల ఆధారంగా అరెస్ట్ చేస్తారా? ఎలా పడితే అలా అరెస్ట్ చేస్తామంటే కుదరదు. అంటే పోలీసులకు సంబంధించి ఏదో చట్టం వాళ్ళకి ఇచ్చేసింది కదా, చట్టం మన చేతిలో ఉంది కదా, దాన్ని ఎట్లా పడితే అట్లా వాడుకోవచ్చు అంటే ఇంక కుదరదు. ఏదైతే పూర్తి ఎవిడెన్స్ ఉంటే మీ దగ్గర చట్టపరమైనటువంటి పూర్తి ఎవిడెన్స్ ఉంటే తప్ప పౌరుల హక్కులను ఉల్లంఘించకూడదని చెప్పేసి ఈరోజు హైకోర్టు అయితే పోలీసులకి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. పోలీసులు చట్టం కంటే ఎక్కువ అని భావిస్తున్నారు. అంటే పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకునేసి ఇంతకంటే మేమే ఎక్కువ అని చెప్పేసి భావిస్తూ ముందుకెళ్తున్నారని చెప్పేసి ఈరోజు కోర్టులో అయితే స్ట్రాంగ్ అయితే ఇచ్చారు. పౌరుల స్వేచ్ఛను తేలిగ్గా తీసుకునే చర్యలు ఆమోదించబోం. చిన్న తప్పులే కదా అని వదిలేస్తే రేపు కోర్టులోకి వచ్చి మరీ అరెస్ట్ చేస్తారు. అంటే చూడండి పాయింట్. ఈరోజు చిన్న చిన్న వాటికి పోలీసులు ఏదైతే పౌరుల పట్ల బిహేవ్ చేస్తున్నారో అది చిన్నదని వదిలేస్తే రేపు మిమ్మల్ని ఎట్టే వదిలేసినామంటే మీరు కోర్టుకి వెళ్ళేసి కూడా రేపు కోర్టులో ఉంటే కూడా వచ్చి మీరు అరెస్ట్ చేస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అంతా బాగుంది చెప్తే మౌనంగా ఉంటాం అనుకోవద్దు. సో సెక్షన్ 47(1) ప్రకారం పోలీసులు నడుచుకోలేదు. పోలీసులకు సంబంధించి సెక్షన్ 47(1) అనే ఒక చట్టం రావడం జరిగింది. దాని ప్రకారం పోలీసులు నడుచుకొని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా మన చట్టంలో ఉంది. మరి దాని ప్రకారం నడుచుకోలేదని చెప్పేసి కూడా ఈరోజు సాక్షి పేపర్ అయితే రావడం జరిగింది. మరి పోలీసులు ఏదైతే వాళ్ళ చట్ట పరిధిలో ఉన్నటువంటి చట్టాన్ని తీసుకొని ముందుకెళ్ళాలి తప్ప చట్టాన్ని ఉల్లంఘించి మేము చట్టం కన్నా ఎక్కువ అని చెప్తే ఊరుకునే లేదని చెప్పేసి హైకోర్టు అయితే స్ట్రాంగ్ గా ఈరోజు చెప్పింది. అదే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు బలవంతపు వసూలు కిందకు వస్తాయా? రిమాండ్ రిపోర్ట్ అలా ఎలా పేర్కొంటారు? ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించి ఉంటుందో, సోషల్ మీడియా అనేది వ్యక్తిత్వం. ఎవరు వ్యక్తిగతానికి సంబంధించి ఇతరుల మనోభావాలు దెబ్బతీయకుండా, ఇతరుల హక్కులను దెబ్బతీయకుండా ఏదైతే పోస్టులు పెడతారో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకి హక్కు ఉందని చెప్పేసి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఒక సోషల్ మీడియాని బేస్ చేసుకునే మీరు ఎట్లా కేసుల్ని డీల్ చేస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో చట్టం ఏం చెప్తే చట్ట ప్రకారం పోలీసులు నడుచుకోవాలి. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా వారిపైన కఠిన చర్య తీసుకొని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పినట్టు సాక్షి పేపర్లో రావడం జరిగింది. 23,700 కోట్లు చేరిన అప్పులు. అంటే చూడండి సాక్షి పేపర్లు నీట్ గా ఇచ్చినారు. అప్పు డే మరో 9,000 కోట్లు. అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని నడిపించే దానికోసం అప్పుల పరంగా చూసుకున్నట్లయితే అతి దారుణంగా ముందుకెళ్తుందని చెప్పేసి కూడా పేపర్లో రావడం జరిగింది. అప్పుడే 9,000 కోట్లు రుణం తీసుకునేందుకు ఏపీఎండిసికి ప్రభుత్వం అనుమతి. ఇప్పటికే ఏపీఎండిసి ద్వారా 5,000 కోట్ల అప్పు. కార్పొరేషన్ల పేరుతో బడ్జెట్ బయట అప్పులు 23,700 కోట్లు చేరిక. ప్రభుత్వం నడిపించాలంటే అప్పులు ఎక్కువ చేసేస్తున్నారు. ఈ అప్పులకు సంబంధించి ఏదైతే కార్పొరేషన్ పేరుతో ఇప్పటికే 23,000 కోట్లు అప్పు చేసినారు, ఇంకా అప్పు చేసుకుంటా ముందుకెళ్తే ఎట్లా అని చెప్పేసి ఈ పేపర్లో రావడం జరిగింది. మరి అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పులు చేయలేదా? అంటే పార్టీల పరంగా చూసుకోవచ్చు ఒకసారి. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పులు చేయలేదా? అప్పులు చేస్తే కూడా అప్పులు ఏ స్థాయికి వెళ్ళినాయి అని చెప్పి ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్రం నడిపించాలంటే అప్పులు చేస్తున్నామా, ఎట్లా చేస్తున్నాం అనుకంటే ఏ విధంగా నడిపిస్తున్నాం అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్. మరి ఏం చేసినా కూడా కొంచెం పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటే బాగుంటుంది. ఈ రోజు ఈ టీడీపీకి సంబంధించో లేకపోతే వైసీపీ సంబంధించో మేము సపోర్ట్ గా మాట్లాడడం లేదు. మరి అప్పులు చేయాలంటే చూసుకోవాలి. దీనికి సంబంధించి 23,700 కోట్లు అప్పుకు సంబంధించి ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఆ ప్రభుత్వంలో ప్రతి రూపాయి ఏ విధంగా ఖర్చు పెట్టిందని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే అసెంబ్లీ పోవాలి. అసెంబ్లీ పోకుండా ఏదో చెప్తున్నాం అంటే ఇట్లే ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రజా సొమ్ముకు సంబంధించి పూర్తి స్థాయిలో బాధ్యత
ప్రతి ఒక్కరు తీసుకుంటే గానీ రాష్ట్ర ప్రభుత్వం ముందు తీసుకుపోలేం. ఓకే, చూసుకున్నాం మనం. కటం దొక్కిన డ్వాక్రా యూనిమేటర్లు కూటమి సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విజయవాడలో ధర్నా. చౌక్లో వేలాది మంది ఆందోళన. నచ్చిన వారి నియామకానికి 25 ఏళ్ళుగా పనిచేస్తున్న వివోలను తీసేస్తారా? కూటమి ప్రభుత్వం వచ్చాక 4500 మందిని తొలగించారంటూ ఆగ్రహం. డ్వాక్రా సంఘంలో పనిచేసే వారిని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాలుగా 25 years నుంచి పనిచేస్తున్న వాళ్ళు కూడా తీసేసినారని చెప్పేసి కూడా ధర్నా చేస్తున్నట్లు కథనం రావడం జరిగింది విజయవాడలో. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక నిజంగానే తీసేస్తే మాత్రం ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఒక వృత్తిని నమ్ముకొని ముందుకెళ్తున్నటువంటి వారికి ఏం భరోసా ఇవ్వకుండా ఉన్న పలంగా వృత్తి నుంచి తీసేస్తే వాళ్ళ జీవన ఆధారం ఏ విధంగా చూసుకోవాలి, వాళ్ళ కుటుంబ బాధ్యత, వాళ్ళ పోషణ ఎవరు చూసుకోవాలి? కాబట్టి పూర్తి స్థాయిలో ఇట్లాంటి వాటివి కాకుండా ఉన్న వాటిని ఇంకా ఉపయోగించుకొని కొత్తగా పోస్టింగ్ ఇస్తే కూడా నిరుద్యోగులు కూడా చేరడానికి ఎంత అవకాశం ఉంది. మరి ఈ కథనానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇది నిజమైతే కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి వీరందరినీ విధుల్లో తీసుకుంటే కూడా ఎంతో బాగుంటుందని చెప్పేసి మా BVM ఆంధ్రప్రదేశ్ ఆశిస్తుంది. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు స్వాధీనం, 50,000 మందికి ప్రత్యామ్నాయం చూపుతాం. అమరావతిని వరల్డ్ టాప్ 5 సిటీగా మార్చాలనే శాసనసభలో మంత్రి పి నారాయణ స్పష్టీకరణ. 3 ఏళ్లలో రాజధాని రెడీ. రూపాయలు 64,720 కోట్లతో టెండర్లు, మరిన్ని రుణాల కోసం ప్రయత్నిస్తామని వెల్లడి. మరి అమరావతికి సంబంధించి కూడా 64,220 కోట్లతో టెండర్లు అయితే వచ్చాయని చెప్పారు. టాప్ 5 మన భారతదేశంలో టాప్ 5 రాజధానిగా చేస్తామని చెప్పేసి కూడా ఈ కథనం అయితే రావడం జరిగింది. మరి టాప్ 5 చేయాలన్నా ఫస్ట్ దాన్ని ఫిక్స్ చేస్తే బాగుంటుంది. ఇప్పటికే మన రాజధాని అదేంట ఆంధ్రప్రదేశ్ రాజధాని అంతా క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇప్పటికే ఏముంది రాజధాని ఏముంది అని చెప్పి. సో ఇప్పటికైనా ఫిక్సిబుల్ గా చేసి ఉన్నటువంటి అమరావతిని డెవలప్మెంట్ చేస్తే అమరావతి డెవలప్ అయిందంటే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయినట్లే. సో దీంట్లో చెప్పినట్లు నిజంగానే పూర్తి స్థాయిలో తీసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కు ఒక మంచి రోజు వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. యువత పోరు నేడే. విద్యార్థులు నిరుద్యోగులను వంచిస్తున్న కూటమి సర్కారుపై వైఎస్ఆర్సీపీ సమరబేరి. విద్యార్థులు వారి తల్లిదండ్రులు యువతతో కలిసి పోరుబాట. అన్ని జిల్లాలో కలెక్టర్ కార్యాలయాల వరకు భారీ ర్యాలీకి సంసిద్ధం. ఫీజు రియంబర్మెంట్, వసతి దీవెన బకాయిలు 4,600 కోట్లు చెల్లించాలని డిమాండ్. సర్కారు బెదిరింపులను ఖేతారు చేస్తూ కథం తొక్కడానికి బాధ్యతలంతా సిద్ధం. కూటమి సర్కారు ఇవ్వాల్సింది 7,100 కోట్లు. బడ్జెట్ కు 2,600 కోట్ల కేటాయింపు. తన హయాంలో 18,663.44 కోట్లు ఇచ్చిన వైఎస్ జగన్. అంటే నిరుద్యోగులకి విద్యార్థులకి ఈ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏమైతే మేము ఇస్తామని చెప్పినారో దాన్ని పూర్తి స్థాయిలో సకాలంలో చెల్లించకపోవడంతో వారంతా ఈరోజు వైఎస్ఆర్సీపీ అధ్యక్షతన ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈరోజు ధర్నా చేయడానికి అయితే సిద్ధమైతే పుడుకున్నట్లు కథనం రావడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో నెరవేరిస్తే రాబోయే రోజుల్లో ఇట్లాంటి కథనాలు చూడడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే మనం ఏదైతే చెప్తామో అది చేయహెడ్ గవర్నమెంట్ చెప్పాలి, చెప్పిందే చేయాలని చెప్పేసి కూడా మనకు తెలుసు. మరి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో నెరవేరిస్తే తప్ప రాబోయే రోజుల్లో ఇట్లాంటి ధర్నాలు ఇంకా జరగడానికి ఆస్కారం లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. సాక్షి పేపర్ సంబంధించి అయితే ఈ కథనం రావడం జరిగింది. BVM ఆంధ్రప్రదేశ్ రోజువారీ కథనాలపై విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారు. మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎల్లప్పుడూ కామెంట్ రూపంలో మేము ఏం చేయాలని చెప్పినట్లయితే దాన్ని రోజువారీగా మేము ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయడానికి మేము తోడ్పడతాం. మీ అందరి సహకారం మాకు కావాలి. మీరందరూ తోడ్పాటు మాకు ఉంటే రాబోయే రోజుల్లో ఇంకా ముందు మీకోసం మంచి కార్యక్రమాలు తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.